హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సివి వ్లాగ్ 7. ఈరోజు మీకు చిన్న కథ చెబుదాం అనుకుంటున్నాను. అది ఏమిటంటే, తెలివి తక్కువగా ఉంటే మంచితనంగా మనల్ని తినేసే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. అందుకని మనం ఎవరిని మోసం చేయకుండా, మనల్ని ఎవరూ మోసం చేయకుండా బ్రతికితే బాగుంటుంది అనే విషయం గురించిన ఒక చిన్న కథ. ఒక ఊరికి దగ్గరలో ఒక అడవి ఉండేది. ఆ అడవిలో కోతులు, ఏనుగులు, కుందేళ్ళు, లేళ్ళు, నెమళ్ళు ఇలా అనేకమైన జంతువులు నివసిస్తూ ఉండేవి. వాటితో పాటు ఒక సింహం కూడా ఉండేది. అయితే ఆ సింహం అందరితో మంచిగా ఉన్నట్టుగా నటిస్తూ ఉండేది. అందరినీ దాని గుహకి రమ్మని ఆహ్వానించేది. రాజుగారు కదా, మరి వెళ్ళాలి. రోజుకో జంతువుని రమ్మంటుంది ఎందుకని ఒక్కరు కూడా ఆలోచించేవారు కాదు. రమ్మన్నారనే ఆనందంతో ఉరకలు వేస్తూ వెళ్ళేవాళ్ళు. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. అప్పుడు ఆ కుందేలు, రోజుకో జంతువుని గుహలోకి రమ్మంటున్నారు రాజుగారు, తిరిగి రావటం లేదు జంతువులు, అసలు ఏం జరుగుతుందో చూద్దాం అని ఒక రాత్రిపూట సింహం నిద్రపోతున్న టైంలో వెళ్ళింది గుహలోనికి. ఆ గుహలోకి వెళ్ళి చూసేసరికి నిర్ఘాంతపోయింది. సింహం తినేసి పడేసిన జంతువుల ఎముకలు, బోయికలు అన్నీ అక్కడ చూసి దీనికి కంగారు పుట్టింది. అమ్మ బాబోయ్, రేపు నేను ఇక్కడికి వస్తే నా పరిస్థితి కూడా ఇంతే కదా అని అనుకుని పారిపోయింది. వెళ్ళి అడవిలో ఉన్న జంతువులన్నిటికీ ఈ విషయం చెప్పింది. రాజుగారు మనందరినీ మోసం చేసి జంతువుల్ని రోజుకొక దాన్ని చంపుకు తింటోంది లోపల. ఇలాగే వదిలేస్తే అడవిలో ఇహ తను తప్ప ఎవరూ ఉండరు, మనందరం చచ్చిపోయే రోజు దగ్గరలోనే ఉందని భయపడుతూ భయపడుతూ అందరికీ చెప్పేసింది. ఇలాగే ఊరుకుంటే ఏమైపోతాం, ఏదో ఒకటి ఆలోచిద్దాం అనేసి తెల్లవారేసరికి రాజువారి దగ్గరికి వెళ్ళి, సింహం రాజా, నీకన్నా గర్జింపుగా అందంగా ఉన్న సింహం మన ఊరి చివరున్న చెరువు దగ్గర ఎదురు చూస్తోంది. మా రాజుగారే గొప్ప అంటే కాదు, నేనే గొప్పని నాతో వాదులాడుతోంది. మీరొచ్చి ఒకసారి ఆ సింహాన్ని చూసి మీరే గొప్పని నిరూపించాలి. ఈ గుహని వదిలి ఒక్కసారి ఆ చెరువు దగ్గరికి రండి. మీకు అది గొప్పదో మీరు గొప్పో నిరూపించే సమయం ఆసన్నమైంది రండని కుందేలు నమ్మబలికి సింహాన్ని వెంట పట్టుకు తీసుకెళ్ళింది. ఎంతసేపు ఈ సింహానికి వచ్చిన జంతువుల్ని వేటాడి తినటమే తప్ప ఎదురుగా జరుగుతున్నది ఏంటి అని గ్రహించే శక్తి లేకుండా పోయింది. ఆ చెరువులో చూసేది తన స్వప్నాన్నే, తన ప్రతిబింబాన్నే అనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకోకుండా ఆ ఎదురుగా నీటిలో కనిపించే సింహంతో తగువుకు దిగింది. నేనే గొప్పని ఈ సింహం అంటుంటే తిన్న ప్రతిబింబమే కాబట్టి ఆ ఎదురుగా ఉన్న సింహం కూడా తనే గొప్ప అంటోంది. ఇది చూసి ఆ సింహానికి ఏమి చేయాలో అర్థం కాక నేనే గొప్ప నిరూపిస్తానని ఒక్కసారిగా ఆ చెరువులోకి దూకి మునిగిపోయింది. ఎదుటివారిని మోసం చేద్దామని ఎన్ని రోజులు ప్రయత్నించినా చివరాఖరికి మనకే మంచి జరగదు. సింహం ఎంత గొప్పది, కుందేలు ఎంత చిన్నది అయినా సరే ఆ సింహం చేసిన మోసం వల్లే ఈ రోజున ఆ సింహం అడవికి రాజైనా సరే ఎటూ తేల్చుకోలేక చిన్న చెరువులో పడి చనిపోయే పరిస్థితి వచ్చింది. అందుకని ఎవరైనా సరే ఎవరిని మోసం చేయకుండా జీవించగలిగితే ఎప్పటికైనా ధన్యులవుతారు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.